అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. పుట్టి పెరిగింది పరిగి అని, పరిగి దగ్గర రాపుల్ అని చిన్న పల్లెటూరు. బట్ అక్కడ నుంచి వచ్చి 35-38 ఇయర్స్ అవుతుంది వచ్చి. సో ఉండటం అంతా హైదరాబాద్, ఉండేది హైదరాబాద్ కాందానా అంతా అంతా. ఏరియా రాజేంద్ర నగర్. సో రాజేంద్ర నగర్ హీరో మీరు. సో వేణు మాధవ్ అన్న మోలాలి హీరో. అవును. సో అప్పుడంతా ఆర్టిస్టులు అంతే కదా, అవును. వాళ్ళ ప్లేసెస్ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ రాలే ఎవరు. అవును, ఎవరు రాలేదు. అవును, అక్కడ కింగ్ వాళ్ళు అంతే, చిన్న సైజు. మంచివాడు వేణన్న కూడా, చాలా మంచి పాపం, హెల్పింగ్ చేసేవాడు బాగా. అవును, బట్ ఇంత ఓపెన్ గా మాట్లాడతారు అంటే సమాజం పట్ల అవగాహన ఎక్కువ ఉంది, హెల్ప్ చేసే నేచరు టార్జన్ అన్నది. బట్ ఎందుకు కొంచెం రౌడీజం, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా చేస్తాడు ఆయన ఎవరు చెప్పారు మీకు సెటిల్మెంట్ అనే మాట ఎక్కువ మీ మీద వస్తుంటది. సెటిల్మెంట్స్ ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు సపోజ్ ఎవరైనా అవసరం ఉండి ఆ. అది న్యాయంగా జరిగితే డెఫినెట్ గా మనం చెప్పి పిలిచి వేరే వాళ్ళకు చెప్పి, మనకు పరిచయం వాళ్ళకి చెప్పి, అన్న ఈ పని ఉంది పాపం చేయండి అని చెప్పడం తప్ప ఈ సెటిల్మెంట్లు, ఇప్పుడు నా క్యారెక్టర్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటారు కదా. మరి సెటిల్మెంట్ ఏంటంటే డబ్బులు తీసుకొని, లేకపోతే ముందు డబ్బులు మాట్లాడుకొని దాని సెటిల్మెంట్ అంటారు. నేను ఎవరికైనా హెల్ప్ చేయడమే, అంటే ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేయడం, అంతేగాని దాని సెటిల్మెంట్ అన్నారు కదా. దాని సెటిల్మెంట్ అన్నారు. ఇండస్ట్రీలో ఏదున్నా కానీ మీకే చెప్తారంట. అంత లేదు. డబ్బులు ఎగ్గొడితే నాకు వసూలు చేసే బాధ్యత నాకెవ్వరు చెప్పరు. నేను ఇంతవరకు ఏది కూడా వసూలు చేయలేదు. ఆ. ఊరికే బయలుదేరి చేస్తారు అట్లా. ఓకే, అంటే ఈ పర్సనల్ బట్టి నేను ఏదో రౌడిజం చేస్తాను అనుకుంటే, నేను ఇంతవరకు ఏమి రౌడిజం లేదు, అలాంటిది ఏం లేదు. తనకల బర్ని గారితో ఒకటి చేశారంట కదా. భరణి గారిది, అవును. అంటే భరణి గారిది పాపం ఆయన ఎప్పుడో, అది ఒక 20-25 years బ్యాక్ ఇలా చెప్పారు, ఇట్లా భీమరాజు గారు డబ్బులు ఇవ్వాలంటే వెళ్ళి భీమరాజు గారు చెప్పి అన్న ఇచ్చేయండి అన్నాడు. ఇట్లా చెప్పారా, ఇచ్చేసారా? అంటే తనది ఏదో ప్రాపర్టీ ఉంది హైదరాబాద్ లో, నీ ప్రాపర్టీ ఆక్యుపై చేస్తామా డబ్బులు ఇవ్వకపోతే అంటే ఎంబడి ఇచ్చేసాడు పాపం, అంతే. ఓకే, అంటే కొంచెం గట్టిగా చెప్పా, మీరేం డబ్బులు ఇస్తారంటే ఏం సంగతి అని. నీ ఎవరు అన్నాడు. నేను అన్నకు తమ్ముని అవుతా, నువ్వు మర్యాద డబ్బులు ఇవ్వకపోతే బిడ్డ నీది జూబ్లీస్ లో ఏదో ఫ్లాట్ ఉంది ఆయనది, దాన్ని ఆక్యుపై చేసామంటే దెబ్బకే డబ్బులు ఇచ్చాడు. ఓకే, చిన్నగా నాకు అడిగాడు భరణి గారు, ఏం చెప్పావు అన్నాడు. అన్న ఏం లేదు, ఆయన ఫ్లాట్ ఉంది కదా ఆక్యుపై చేస్తామని చెప్తే ఇచ్చేసాడు. 2-3 years నుంచి సతాయిస్తున్నట్టు పాపం, ఆయనకి ఇల్లు అమ్మి ఏదో ఇచ్చేసాడంట. చిన్నది అది, అలా చేసి వచ్చా అంతే. సో చిన్న చిన్న ఇట్లాంటి అంతే అంతే, హెల్పే కదా అది. నేనేమి అన్న దగ్గర డబ్బులు తీసుకోలే కదా, ఫ్రీగా ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నైలో ఇది చేసి వచ్చామంతే. ఓకే, అందుకే ఆయన చెప్తాడు, ఆయన హెల్ప్ చేశాడు టార్జన్ అని. ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు అన్న భరణి గారు. ఓకే.